ఎలా అనిపించింది? కల్కి మూవీ అవుతుంది అసలు వేరే వరల్డ్ అనే చెప్పొచ్చు అనమాట. సలార్తో సలాం కొట్టించాడు అనమాట. కల్కితో ప్రభాస్ అన్న కలేజా చూపించాడు అనమాట. సినిమా వేరే లెవెల్లో ఉంది బ్రో. అసలుకి బాసులకే బాస్ ప్రభాస్ అనే చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ నుంచి ఉంటుంది అన్న సినిమా ఇరగ తీశాడన్న నాగశ్విని. అసలుకి ఇది కూడా సినిమా అయినా కానీ ఏంటంటే చాలా కొత్తగా చాలా ట్రెండీగా చూపించాడు. ఎస్పెషల్గా ఈ సినిమా గురించి చెప్పాల్సింది అంటే హాలీవుడ్ వాళ్ళు కానీ ఈ సినిమాని చూసి నేర్చుకోవాలన్నమాట. ఆ విధమైన విజువల్స్ వండర్స్ ఉన్నాయన్నమాట. అసలు విజువల్ ఎఫెక్ట్స్ అయితే మెంటల్ అంటే మెంటల్. మహాభారతం ప్రిఫరెన్స్ తీసుకొని కొద్దిగా టచ్అప్ ఇచ్చాడు. ఆ కొద్దిగా టచ్అప్కి లాస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది అసలు థియేటర్ దద్దరెళ్ళిపోయింది అనమాట. అసలు వేరే వరల్డ్ అనిపించింది బ్రో. బాహుబలి పార్ట్ 1 ఎంత హిట్ అయింది, ఇది కానీ అంతే హిట్ అయింది. బాహుబలి 2 కోసం ఎంత వెయిట్ చేశారో కల్కి 2 కోసం కానీ హింట్ ఇచ్చారు మనకి కంటిన్యూస్ అని. ఆ కల్కి 2 ఎప్పుడు వస్తుందని ఆ విధమైన వెయిట్ చేస్తున్నమాట. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ మనకి సినిమాకి సెకండ్ హీరో ఎవరైనా ఉన్నారంటే అమితాబ్ బచ్చన్ గారు అయితే పర్ఫార్మెన్స్ అవుతే ఆయన వయసు అయిపోయింది అనుకున్నారు కానీ ఈ సినిమాలో చూపించిన పర్ఫార్మెన్స్ అవుతే అసలు అశ్వత్థామ క్యారెక్టర్ అసలు వేరే వరల్డ్కి తీసుకొని వెళ్ళిపోయినా అనమాట. అమితాబ్ బచ్చన్ గారు ప్రభాస్ గారి మధ్య వచ్చే ఫైట్ సీన్స్ అయితే సినిమాకే హైలైట్ అనమాట. ఆ ఫైట్స్ తర్వాత ఒక ట్విస్ట్ ఉంటుంది, అది రివీల్ చేయకూడదు. అదైతే నాకు చాలా చాలా బెటర్గా అనిపించింది. అలాగే కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ అయితే అసలుకి మెంటల్కి ఇచ్చారనమాట. అసలు నాకు ఎందుకో తెలియదు ఆర్జీవీని పెట్టారనమాట. అసలుకి ఆర్జీవీ గారు ఎందుకు వచ్చారో నాకు అర్థం కాలేదు. అలాగే రాజమౌళిని అలాగే అనుదూపి డైరెక్టర్ని నిలబెట్టి యాక్టర్లను పెట్టుకోవాల్సింది డైరెక్టర్ని పెట్టుకున్నాడు. అయినా కానీ ఏంటంటే బ్రహ్మానందం కామెడీ వీళ్ళందరిది కూడా చాలా బాగుంది. ఎస్పెషల్ ఏంటంటే మనకి రోబో సినిమా రజనీకాంత్ చిన్నపిల్లల పెద్దలు ఎంత ఎంజాయ్ చేశారు. ఈ సినిమా కానీ గ్రాఫిక్స్ పరంగా చూసుకుంటే చిన్నపిల్లలు పెద్దలు అందరూ చూడొచ్చు ఆ విధంగా ఉంది. 3D క్లాసెస్ పెట్టుకొని చూస్తూ ఉంటే అవతారికి మించిన ఎక్స్పీరియన్స్ వస్తూ ఉందన్నమాట. ఓవరాల్గా చెప్తా ఉన్నాను అనమాట. ఈ ప్రభాస్ అన్నకు అయితే అసలుకి ఆయన కెరీర్ ఇంకా మామూలుగా ఉండదు. మొన్న ఎవడో చెప్పాడు వేణుస్వామి, వాడు చెప్తా ఉన్నా ప్రభాస్ గ్రాఫ్ పడిపోయిందంట. ప్రభాస్ గ్రాఫ్ పడిపోవడానికి అతను ఏమన్నా సెన్సెక్సా చెప్తా ఉన్నా. సెన్సేషన్ ప్రభాస్ అంటే సెన్సేషన్ అనమాట. నువ్వు మూసుకొని ఇంట్లో కూర్చో, ప్రభాస్ అన్న మాట ఎత్తొద్దు. ఫస్ట్ నువ్వు జాతకం చూపించుకో, వేణుస్వామి జాతకం చూపించుకోవాలి. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ కనబడకుండా తిరగాలని నువ్వు జాతకం చూపించుకో. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది బ్రో. పక్క 1000 కోట్ల సినిమా అనమాట. ఇంకా తిరిగే లేదు. జై ప్రభాస్. తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా చేసింది. డైరెక్టర్ గారు నిజంగా చాలా శ్రద్ధగా చేశాడు. ప్రతి సీను కూడా చాలా అసలు మామూలుగా లేదు. అసలు చెప్పాలంటే అసలు కొన్ని సీన్లు అది చెప్తే అది నిజంగా చాలా ఎంజాయ్ చేసాం మేము. సో సినిమా అయితే మాత్రం బాగుంటుంది. ప్రతి క్యారెక్టర్